హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలో చాలా దేశాల్లో నియంత పాలనలు వచ్చాయి. సైన్యం తిరుగుబాటు చేయడం చూసాం, ప్రజల తిరుగుబాటు చేయడం చూసాం. కానీ భారతదేశం మాత్రం 75 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని చాలా పర్ఫెక్ట్గా అమలు చేస్తూ వచ్చింది. ప్రజాస్వామ్యం భారతదేశంలో సక్సెస్ఫుల్ అయింది. ఇది చాలా సందర్భాల్లో డెమోక్రటిక్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పే మాటలు. కానీ ఇటీవల భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు, ప్రధానంగా భారతదేశ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వస్తున్న అనుమానాలు చూసినప్పుడు, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఒక ఫార్స్గా మారిపోయిందా? భారతదేశంలో ప్రజాస్వామ్యం చీటింగ్కి గురవుతుందా? భారతదేశంలో ప్రజాస్వామ్యం కొంతమంది వ్యక్తుల చేతిలో నలిగిపోతోందా అని అనిపిస్తోంది. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అంటే, భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ పైన, ఎన్నికలు నిర్వహిస్తున్న ఏజెన్సీ పైన చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఆరోపణలు గతంలోనే వచ్చాయి, బట్ ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలు రాజకీయ పార్టీలకు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మాత్రమే కాదు, సాధారణ ప్రజలకు కూడా వస్తున్నాయి. సాధారణ ప్రజలకు కూడా ఇటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఓడిపోవడానికి రీజన్స్ వెతుక్కుంటూ, గెలవడానికి రీజన్స్ చెప్పుకుంటూ నాయకులు మాట్లాడేవాళ్ళు ఎలక్షన్ కమిషన్ గురించి. బట్ ఈరోజు సాధారణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, నేను వేసిన ఓటు సరిగ్గానే కాస్ట్ అయిందా, సరిగ్గానే నేను ఎవరికైతే ఓటేసానో వాళ్ళకే వెళ్ళిందా లేదా అనే అనుమానాన్ని సాధారణ ప్రజలు, సాధారణ ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. సో ఇది భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అనడానికి ఒక సంకేతం. మొత్తం ప్రపంచంలో అత్యధిక మంది ప్రక్రియలో, ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్టిసిపేట్ చేసే చర్య భారత ఎన్నికలు. దాదాపు కొన్ని కోట్ల మంది ప్రజలు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి తమ కన్సర్న్ తెలియజేయడం అనేది ప్రపంచంలో భారతదేశం మినహా ఇంకెక్కడా లేదు. ఇంత స్థాయిలో, ఈ స్థాయిలో ప్రజలు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది. సో అటువంటి ఓటు హక్కు వినియోగం జరుగుతున్న దేశంలో ఆ ఓటు హక్కుని ఎవరో కొనేస్తున్నారు, ఎవరో ట్యాంపర్ చేస్తున్నారు, ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు, ఎవరో కొంతమంది కోసం మరికొంతమంది దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు లాంటి ఒక చర్చకు ఇప్పుడు ఆస్కారం రావడం అనేది దేశానికి మంచిది కాదు. ఇటీవల రాహుల్ గాంధీ బయట పెట్టిన నిజాలు చూసిన తరువాత ఏ ఒక్కరు కూడా రాహుల్ గాంధీని తప్పుపట్టే పరిస్థితి లేకుండా పోతోంది. ఈవెన్ రాహుల్ గాంధీ ఎవరిపైనైతే ఆరోపణలు చేశారో అటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా రాహుల్ గాంధీ నువ్వు చెప్పింది తప్పు అని మాట్లాడలేకపోతోంది. ముసుగులో దాక్కుని ట్విట్టర్లో ట్వీట్ చేస్తోంది తప్ప ఎలక్షన్ కమిషన్ ధైర్యంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, రాహుల్ మహాదేవ్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నువ్వు చెప్పింది తప్పు, రాహుల్ బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నువ్వు చెప్పింది తప్పు, ఇదిగో ఆధారాలు అని ఎలక్షన్ కమిషన్ చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. సో ఈ ఒక్క కారణం చాలు ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది అని చెప్పడానికి. రాహుల్ అడిగిన ప్రశ్నలకు సంబంధించి సమాధానం చెప్పలేక బిక్క చచ్చిపోయి కూర్చున్న ఎలక్షన్ కమిషన్ని చూస్తే ఈ దేశంలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ చెప్తోంది, ఎలక్షన్ కమిషన్ పైన రాహుల్ గాంధీ కొన్ని ఆరోపణలు చేశారు. ఏంటి ఆరోపణలు? రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల ప్రకారం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో నుంచి ఓటర్ లిస్టులను మేము చూడలేకపోతున్నాం, డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నాం, కాపీ చేసుకోలేకపోతున్నాం. మేము ఓటర్ లిస్ట్ ఇవ్వండి అంటే పెద్ద పెద్ద బండిల్స్లో మాకు పంపిస్తున్నారు. వాటన్నిటిని అనలైజ్ చేయటం ఎలా, వాటన్నిటిని తెలుసుకోవడం ఎలా, వాటిలో దొంగ ఓట్లు ఏంటో గుర్తించడం ఎలా? అది సాధ్యం కాదు కదా. డిజిటల్ కాపీ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్కి వచ్చిన ఇబ్బంది ఏంటి అని ప్రశ్నిస్తే ఎలక్షన్ కమిషన్ మౌనం వహిస్తోంది. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ తర్వాత, దేశంలో దీనిపైన చర్చ జరుగుతున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ ఏంటి అంటే, దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల జాబితా కూడా మా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది అని చెప్తోంది. నేను ఈ వీడియోలో చెప్తున్నాను, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఓటర్ల జాబితా అందుబాటులో లేదు. వీలుంటే నేను ఇక్కడ వేసి చూపిస్తాను. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా అని కొట్టండి, కనపడట్లేదు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి ఇటీవల పెద్ద గొడవ జరుగుతుంది కదా మహారాష్ట్ర గురించి, మహారాష్ట్ర ఓటర్ల జాబితా అని కొట్టండి, కనపడట్లేదు. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ట్వీట్ చేసిన తరువాత కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఓటర్ల జాబితా కనపడట్లేదు. సో మీరు తప్పు చేశారని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, అయినప్పటికీ మేము తప్పు చేయలేదని చెప్తున్నారు. మీరు తప్పు చేసిన దానికి సంబంధించిన ఎండార్స్మెంట్ మీ వెబ్సైట్లో కనపడుతోంది. ఎన్నికలు జరిగిన తర్వాత ఎవిడెన్స్ లేకుండా, డిజిటల్ ఎవిడెన్స్ లేకుండా ట్యాంపర్ చేయడం, వీవీప్యాట్లను కాల్ చేయడం, ఇన్ టైంలో
ఓటర్ల జాబితాలో తప్పులు, అక్రమాలు, అవకతవకలు ఇవన్నీ చూస్తున్నాం. సో ఇప్పుడు మీరే చెప్తున్న దాని ప్రకారం మీ వెబ్సైట్లో ఓటర్ల జాబితా ఉందని మీరు చెప్తున్నారు, ఇప్పుడు కనపడట్లేదు అది. సో ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఎవరు అడగాలి? ఈ దేశంలో స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాలు ఉండాలి అంటే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయకపోతే అడిగే బాధ్యత కేవలం రాజకీయ పార్టీలదేనా? నేను ఈ వీడియోలో వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా బాధతో, చాలా ఆవేదనతో ఈ దేశంలో మేధావులంతా ఏమైపోయారు? ఈ దేశంలో ఒక్క మేధావికి కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పులు కనపడట్లేదా? ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించడం అంటే రాహుల్ గాంధీని సమర్థించడం, కాంగ్రెస్ పార్టీని సమర్థించడమా? ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించడం అంటే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కాదా? ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించడం అంటే మొత్తం దేశంలోని ఓటర్లు అందరి తరపున మాట్లాడినట్టు కాదా? ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించడం అంటే ప్రజాస్వామ్యం కోసం కాదా? ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించడం అంటే దేశం కోసం కాదా? పార్టీల కోసమా? మేధావి వర్గం అంతా ఏమైపోయింది? ఏ ఒక్కరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇంత పెద్ద తప్పు చేసి ఎలక్షన్ కమిషన్ దేశ ప్రజల ముందు అడ్డంగా, నగ్నంగా దొరికిపోతే ఈ దేశంలో మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు, ఈ దేశంలో ప్రభుత్వాలకు, ప్రజలకు మంచేదో చెడేదో చెప్పగలిగిన సోయి ఉన్నవాళ్ళు, కాస్త బుర్రున్న వాళ్ళు, దేశం పట్ల కన్సర్న్ ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యం పట్ల కన్సర్న్ ఉన్నవాళ్ళు ఏ ఒక్కరూ మాట్లాడకపోతే ఎలా? వెరీ అన్ఫార్చునేట్లీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రాల్లో అయినా కేంద్రాల్లో అయినా మీడియాని మేనేజ్ చేసేస్తున్నాయి, మీడియాని కొనేస్తున్నాయి అనే మాట నేను వాడదలుచుకోలేదు. మీడియా వైపు నుంచి ఉన్నాను కాబట్టి మీడియాని కొనేస్తున్నారు లాంటి మాట నేను మాట్లాడలేను. మీడియాని మేనేజ్ చేసేస్తున్నారు, మీడియాని ఓన్ చేసుకుంటున్నారు, సొంత మీడియాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ప్రశ్నలకు సంబంధించిన చర్చ లేకుండా చేస్తున్నారు ఎక్కడ. బట్ డిజిటల్ యుగంలో, సోషల్ మీడియా యుగంలో మేధావులంతా ఎవరికి వాళ్ళు మీరు ఒక పోస్ట్ పెట్టలేరా? మీరు ఒక ప్రశ్న వేయలేరా? మీరు ఒక మాట మాట్లాడలేరా? మీరు ఇదేంటి అని ఒక ముక్క రాయలేరా? మేధావుల మౌనం సమాజానికి మంచిది కాదు. ఇప్పుడు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ అక్రమాలపైన ప్రశ్నించకపోవడం, ఎలక్షన్ కమిషన్ అక్రమాల గురించి చర్చించకపోవడం, ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇలా చేస్తున్నావని నోరు తెరవకపోవడం ప్రజాస్వామ్యానికి, దేశానికి ద్రోహం చేసినట్లే. నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేశమంతా ఎలా ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేశారో, ఏ రకంగా ప్రజాస్వామ్యం కోసం ఆ రోజు ప్రజలంతా రోడ్లెక్కారో, జైళ్ళు పాలయ్యారో, లాఠీ దెబ్బలు తిన్నారో, ఈరోజు ఆ స్థాయిలో పోరాటం మళ్ళీ జరగాల్సిన అవసరం ఉంది. పెద్దగా సమాచార విప్లవం లేని రోజుల్లో జరిగింది ఎమర్జెన్సీ ఉద్యమం. ఇప్పుడు ఈ స్థాయిలో సమాచార విప్లవం ఉంది. సోషల్ మీడియా యుగంలో ఏం జరుగుతుందో క్లియర్గా మనకు తెలుస్తున్న సందర్భంలో నేను చేస్తున్న ఆరోపణ కాదు, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణ కాదు. మీరు వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. రాహుల్ గాంధీ చెప్తున్న ఆధారాలు నిజమా కాదా ఒకసారి చూడండి. రాహుల్కు మద్దతు ఇవ్వడం అంటే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం కాదు. రాహుల్ రేజ్ చేస్తున్న ప్రశ్నలకు మద్దతు ఇవ్వడం అంటే దేశానికి మద్దతు ఇవ్వడం, దేశం గురించి ఆలోచించడం. కాబట్టి ఈ దేశంలోని బుద్ధిజీవులు, మేధావులు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న అక్రమాలపైన పోరాడండి, ప్రశ్నించండి, మాట్లాడండి.